మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు దశమి, విజయదశమి, దుర్గాదేవి తాలూకా పూజ మన హిందూ సనాతన ధర్మంలోని రేపటి రోజుకి చాలా అత్యధికంగా భక్తి పూజతో నిమగ్నమై ఉంటారు. శాస్త్రము, ధర్మము, పురాణం దుర్గాదేవికి ఎవరు, దుర్గాదేవికి ఏ విధానంగా పూజించాలి, దుర్గాదేవి తాలూకా కర్తవ్యం ఏంటి, ఆవిడికి మనం ఏం వరం అడగాలి, తన ఈ ప్రపంచాన్ని తాలూకా ఏం వరం ఇవ్వగలరు అనే అద్భుతమైన కథ ఈరోజు. సో అందరూ భక్తి శ్రద్ధలతోని దుర్గాదేవి గురించి కొంతవరకు తెలుసుకుందాం. రేపు ఎలాగా దశమి, దుర్గా పూజ, అందుకే దుర్గాదేవికి ఏ విధంగా తెలుసుకుందాం. కథా మాధ్యమాలను దుర్గాదేవికి ప్రసన్నం చేద్దాం. సో అందరూ ధ్యానపూర్వకంగా అసలు దుర్గాతత్వం ఏంటి, ఈ దుర్గా తత్వాన్ని ఏంటి తెలుసుకుందాం. ఈ పురాణంలో ఏ విధంగా రాసి ఉన్నది. నలుగురు ఏదో చెప్పారు, ఇలాగ దుర్గాదేవికి పూజించాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల నా కోరికలు తీరి నాకు ఉద్యోగం వచ్చింది, అందుకే ఇలా చేద్దాం, ఈ మాటలు వినకూడదు. శాస్త్రము, వేదము, పురాణాలు ఏం చెప్తుందో అది తెలుసుకొని మనం పూజ చేయాలి. ఒక చెట్టు మీద కొన్ని పక్షులు కూర్చున్నాయి. ఒక వ్యక్తి దానికి తపట్లు కొట్టాడు, క్లాప్స్ కొట్టడంతో ఆ పక్షులు అన్నీ ఎగిరిపోయి. స్వభావంగా ఏ శబ్దం వచ్చినా పక్షులు జడుస్తారు, ఎగిరిపోతాయి. వాళ్ళకి తెలిసింది అదే. నేను తప్పట్లు కొట్టడం వల్ల పక్షులు ఎగిరాయి అంటే అది ఎంతవరకు నిజం? పక్షులు స్వభావం ఎలాగైనా ఎగురుతాయి, కానీ నువ్వు తప్పట్లు కొట్టడం వల్ల ఎగిరే అంటే అది ఎంతవరకు నిజం? నీ తాలూకా కర్మము, నీ తాలూకా పుణ్యం వల్ల నీకు ఉద్యోగం వచ్చిందో, లేకపోతే వివాహం అయిందో, లేకపోతే ఇంకేదైనా ప్రాప్తి అయ్యింది. అమ్మవారికి బలి ఇవ్వడం వల్ల నాకు ప్రాప్తి అయ్యింది అని చెప్పడం అనేది తప్పు. ఏ విధానంగా నువ్వు చప్పట్లు కొట్టడం వల్ల పక్షులు ఎగిరే అని చెప్పేసి అనుకుంటారో, అలాగే నేను బలి ఇవ్వడం వల్ల దుర్గాదేవి ప్రసన్నమై నాకు ఉద్యోగం ఇచ్చారు, సద్యోగం ఇచ్చారు, వరం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు అంటారో, ఇదంతా అదే స్వభావం, అంతే నిజం. ఎవరో ఏదో చేశారు, వాళ్ళకి ప్రాప్తి అయ్యింది, దీనికి ప్రచారం చేసేసారు, మన సనాతన ధర్మాన్ని నష్టం చేసేసారు. సో అందుకే దుర్గాదేవికి ఏ విధానంగా పూజించాలి, దుర్గాదేవి తాలూకా కర్తవ్యం ఈ జగతం పైన ఏంటనేది మనం ఒక ½ అన్ అవర్ తెలుసుకుందాం. అందరూ ధ్యానపూర్వకంగా వినాలి. మన పిల్లలకి పిల్లలు కొత్త పిల్లలు ఎవరికి డిఫరెన్స్ కాదు, వాళ్ళు ఉన్నారు. అది హరిదాస్ కాదు, హరిదాస్ పరంజే మనం చెప్తున్నాం. కొత్తడు ఉన్నాడు కదా పిల్లడు, కొత్త పిల్లడు ఉన్నాడు కదా కుర్రోడు, ఏంటి బ్రహ్మ సంహిత అని ఒక పురాణం, అంటే బ్రహ్మ స్తుతి చేశారు. మరి దుర్గాదేవి కూడా ఈ విధానంగా స్తుతి చేస్తున్నారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మకి. దానికి ప్రూఫ్ కింద బ్రహ్మ సంహిత అనే ఒక శాస్త్రంలో ఉన్నది. దాంట్లో 16 నంబర్ స్ట్రాంజా, దాంట్లో చూసి తెలుస్తుంది. ఆ 16 నంబర్ స్ట్రాంజాలను ఏ విధంగా రాస్తుంది దానికి వ్యాఖ్య చేద్దాం, తెలుసుకుందాం దుర్గా అంటే ఏంటి. సృష్టి స్థితి ప్రళయ
సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేకా ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛా అనురూపిమపి యస్య చ చేసా గోవిందమాదిపురుషం తమహం భజామి. దీనికి వ్యాఖ్య చేయాలంటే సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేఖ, ఈ జగతానికి సృష్టించడం, స్థితి అంటే పరిపాలించడం, ప్రళయం దీనికి నష్టం చేయడం కూడాను. సాధన శక్తి రేఖ, సాధన చేసి శక్తిని పొందేరు. బైక్ ఈ జగతాన్ని సృష్టించేరు దుర్గాదేవి. స్థితి అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే మెయింటెనెన్స్, మరి తెలుగులో చెప్పాలంటే ఏంటి అవుతుంది? పరిపాలనమా? మెయింటెనెన్స్కి ఏమంటారు తెలుగులో? కార్యం, పాలించడం. పరిపాలనం సో ఏదో మెయింటెనెన్స్ చేయడం. మరి ప్రళయము దీనికి ధ్వంసం నష్టం కూడా చేయడం. ఆ శక్తిని పొందేరు సాధనా శక్తి రేఖ. ఆ శక్తి సాధనతో పొందేరు. ఎవరు పొందేరు? ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా. ఆ దుర్గాదేవి భగవంతుడి తాలూకా సాధన చేసి భక్తి చేసి, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు తన తాలూకా భక్తి చేసి సాధన పొంది ఈ విధానంగా శక్తి పొందేరు. ఈ సృష్టిని సృష్టించడం, మరి మెయింటెనెన్స్ చేయడం, పరిపాలించడం, మరి దీనికి ధ్వంసం మరి నాశనం చేయడం, ఈ మూడింటిలో శక్తిని పొందేరు భగవంతుల సాధన వల్ల దుర్గాదేవి. మళ్ళీ ఏమంటారు? సాధన పొంది, సాధన చేసి శక్తిని పొంది ఇచ్ఛా అనురూపిమపి యస్య చేసా. ఈ మూడో లైన్ చాలా ఇంపార్టెంట్. ఇచ్ఛా అనురూపి. ఇచ్ఛా అనురూపి అంటే ఏంటి? భగవంతుడికి ఏ విధానంగా ఇష్టమో ఆ విధానంగానే నేను సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని చేస్తున్నాను. ఇచ్ఛా అనురూపి ఇది చెప్పాలి. దుర్గాదేవి తన ఇష్ట ప్రకారంగా నేను ఈ సృష్టిని సృష్టించాను, నాకు శక్తి ఉన్నది కాబట్టి నేను దీనికి మెయింటెనెన్స్ చేస్తున్నాను, మరి ధ్వంసం చేస్తాను అని చెప్పలే. దుర్గాదేవి స్వయంగా చెప్తున్నారు, నేను సాధన చేసి భగవంతుడికి, విష్ణుమూర్తికి, శ్రీమన్నారాయణకి శక్తి పొంది ఆ శక్తి ద్వారా నేను సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని చేస్తున్నాను. మరి ఏ విధంగా చేస్తున్నాను? భగవంతుడికి ఏ విధానంగా ఇష్టమో ఇచ్ఛా అనురూపి, నా ఇష్ట ప్రకారంగా చేస్తున్నానని చెప్పుకున్నారు. మళ్ళీ అనురూపి, భగవంతుడికి ఏ విధానంగా ఇష్టమో ఆ విధానంగానే నేను సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని చేస్తున్నాను. అటువంటి గోవిందుడిని నేను సదా సర్వదగా నమస్కరిస్తున్నాను. గోవిందమాదిపురుషం తమహం భజామి. నేను సదా సర్వదగా భజిస్తున్నాను. ఎవరు? దుర్గాదేవి చెప్తున్నారు. దుర్గాదేవి ఎవరు భజిస్తున్నారు? మనం ఎవరు భజిస్తున్నాం అంటే దుర్గాదేవిని భజన చేస్తున్నాం, దుర్గాదేవిని ఉపాసనం చేస్తున్నాం, దుర్గాదేవిని పూజ చేస్తున్నాం. దుర్గాదేవి ఎవరు పూజ చేస్తున్నారు? భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మతో పూజ చేస్తున్నారు. ఆ పూజ చేసి, ఆరాధన చేసి, సాధన చేసి, భక్తి చేసి తను శక్తి పొంది ఆ శక్తితో సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని భగవంతుడిగా ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. అదే గొప్పతనం. భగవంతుడు మనకి ధనము, ఐశ్వర్యము, బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము
ఇల్లు వాకులు భార్య పిల్లలు అన్నీ అతని ద్వారా మనకి లభించింది, మనం పొందాం. మరి అది మనం ఏ విధానంగా వినియోగించుకుంటున్నాం? అది మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. అది మన గురించి ఒకవేళ వినియోగించుకుంటే అది దుర్వినియోగం. అదే భగవంతుడి గురించి వినియోగం చేస్తే అది సద్వినియోగం. ఏదైనా మీ దగ్గర ధనం, మీ దగ్గర బుద్ధి, మీ దగ్గర ఐశ్వర్యము, ఏది కూడాను మీరు భగవంతుడి గురించి వినియోగిస్తే అది 100 రెట్లు ఎక్కువ అవుతుంది. మరి అది సద్వినియోగం అయినట్టుగా. మీ దగ్గర ఏ క్వాలిటీ ఉన్నా అది భగవంతుడి గురించే మీరు వినియోగించాలి. అప్పుడే అది సద్వినియోగం అయింది, లేదంటే అది దుర్వినియోగం అయింది. అయితే సంపాదించో మీరు 1,00,000 రూపాయలు నెలకి, అయితే భగవంతుడి గురించి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారా? మరి మేమేమి తింటాం, మా భార్య పిల్లలకి ఎలా పోషిస్తాం అని అందరికీ చాలామందికి సందేహం వస్తుంది. అందుకే శాస్త్రం చెప్తుంది ఏంటంటే, ఇది మీ భార్య అని మీరు అనుకుంటున్నారు, మీ పిల్లలని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఈ బాధ. మీరేమనుకోవాలి అప్పుడు, నాకు భగవంతుడే ఈ భార్య రూపంగా ఇచ్చారు ఈ స్త్రీని, మరి భగవంతుడే పిల్లల రూపంగాను నాకు ఈ పిల్లల్ని ఇచ్చారు. నా కర్తవ్యం ఏంటి, ఈ భార్యని ఈ పిల్లల్ని పోషించాలి అంటే అప్పుడు ఏమనుకుంటారు, భగవంతుడి తాలూకు సేవ అయిపోతుంది. ఈ భార్య పిల్లలు నాకు భగవంతుడు ఇచ్చారు, ఈ తల్లిదండ్రులు నాకు భగవంతుడు ఇచ్చారు, అందుకే వీళ్ళకి సేవిస్తానని చెప్పేసి మీరు ఏది 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారో ఈ అమ్మ నాన్నకి భార్య పిల్లలకి మీరు వినియోగిస్తారు. అప్పుడు ఏంటవుతుందంటే భగవంతుడికి వినియోగించినట్టే ఇది. లేదు నా భార్య, నా తల్లిదండ్రులు, నా అమ్మ నాన్న, నా అక్క చెల్లెలు అని చెప్పేసి మీరు వినియోగించుకుంటే దుర్వినియోగం. మాది అనుకోకూడదు, ఇది భగవంతుడిది. ఈ కంపెనీని నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను 1 కోటి రూపాయలు, దాని తాలూకు ప్రాఫిట్ నాది, నా కంపెనీ అనుకుంటా. ఇది భగవంతుడు నాకు ఇచ్చేది ఈ కంపెనీ నేను రన్ చేస్తాను, ఈ తాలూకు ప్రాఫిట్ కూడా నా భగవంతుడిని నేను వినియోగిస్తాను. సో విధానంగా ఉద్యోగం నాకు భగవంతుడి దయ వల్ల వచ్చింది, ఈ ఉద్యోగంలో ఏదైతే రాబడి వచ్చిందో, నాకు ఇన్కమ్ వచ్చిందో అది భగవంతుడికి వినియోగిస్తాను. ఏంటి, మొట్టమొదటిగా మీకు శాలరీ 1,00,000 రూపాయలు వచ్చింది, దాంట్లో ₹1, 5 రూపాయలు శాలరీ వచ్చిన ఫస్ట్ శాలరీ అనుకోండి, మంత్లీ శాలరీ అనుకోండి, శాలరీ వచ్చిన ప్రథమమైన 10 రూపాయలు భగవంతుడికి తులసి తీసుకురండి. మీకు వచ్చింది 1,00,000 రూపాయలు, అట్లీస్ట్ 500 రూపాయలైనా భగవంతుడికి పుష్పాలో కొబ్బరికాయో ఏదో ఒకటి భగవంతుడి ఇష్టపూర్వకంగా, మిగతా 99,500 రూపాయలు మీరు వినియోగించుకోండి. అట్లీస్ట్ 1 మంత్కి ఫస్ట్ శాలరీ ఫస్ట్ ధనం భగవంతుడికి వినియోగించింది, తక్కిన ధనం అంతా కూడా పవిత్రం అయిపోతుంది. మేము ఏం చేస్తాం, భగవంతుడికి 20 కిలో ప్రసాదం వండి పెడతాం, పులిహార, చక్కెర పొంగలు, అన్నం. మొదటి భాగం భగవంతుడికి ఎంత ప్లేట్లను తీసుకొని స్వామి తినండి స్వామి వండాము. 20 కిలో తీసుకురాకున్నాంగా, 1 కిలో తీసుకొస్తున్నాం స్వామి మీరు తినండి, అదంతా ప్రసాదం అయిపోయింది. మిగతా అదంతా ప్రసాదం అయిపోయి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 500 రూపాయలు కేవలం భగవంతుడికి వినియోగించారు, మిగతా అంతా కూడా భగవంతుడికి వినియోగించినట్టే. ఇదే భక్తిలో సూక్ష్మమైన రహస్యాలు. మనం తుచ్చమైన పశు పక్షులు ఏ విధంగా సంసారం చేస్తారో ఆ విధంగా సంసారం చేస్తే మనం ఎప్పుడూ పశు పక్షులాగా మళ్ళీ జన్మిస్తాం. ఇక్కడ దుర్గాదేవి అదే చేస్తున్నారు. తను భక్తి ఆరాధన సాధన చేసి భగవంతుడికి శ్రీకృష్ణుడికి తను ఏ శక్తి పొందారో ఆ శక్తితోని భగవంతుడు ఇష్టపూర్వకంగాను ఈ జగతాన్ని సృష్టించారు, మరి స్థితి మెయింటెనెన్స్ చేస్తున్నారు, మరి ప్రళయం కూడా చేస్తారు. ఇది దుర్గాదేవి తల గొప్పతనం. అందుకే దుర్గాదేవి ఎంత మహాశక్తివంతులుగా ఇంకా దైనందినంగా పూజించబడుతున్నారు ఈ కలియుగంలోని. మరి దుర్గాదేవి గురించి ఇతరితర శాస్త్రాలను ఏం చెప్తున్నారనేది మనం తెలుసుకోవాలి. ఈ జగతానికి
సంస్కృతంలోని దుర్గా అన్నారు. ఇవేంతో బ్రహ్మలోకం వరకు దుర్గే అంటారు. ఈ భౌతిక ప్రపంచం అన్నారు దీనికి. ఈ ప్రపంచం పేరు శాస్త్రంలోని భౌతిక ప్రపంచం అన్నారు. 7 లోకాలు కిందన 7 లోకాలు పైన, ఈ 14 లోకాలకి కూడా భౌతిక ప్రపంచం. ఇవేంతో బ్రహ్మలోకం కూడా భౌతిక ప్రపంచమే. స్వర్గలోకం, భూలోక, భువలోక, జనలోక, తపలోక, బహర్లోక, బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకం వరకు ఈ భౌతిక ప్రపంచమే. ఈ భౌతిక ప్రపంచానికి అధిపతి దుర్గా. ఈ దుర్గకి అధిపతి దేవి దుర్గాదేవి. దుర్గతలుగా అధిపతి దేవి కాబట్టి ఈ దేవికి దుర్గాదేవి అని పెట్టారు. దుర్గాదేవి ఎందుకు పెట్టారు? దుర్గా అంటే ఏంటి చెప్పండి, అడగండి. ఎవరైతే దేవి ఆరాధన చేస్తున్నారో, దుర్గాదేవి తాలూకా పూజారులు ఉంటారో, పంతులు ఉంటారో, చెప్పండి దుర్గా అంటే ఏంటండి అర్థం చెప్పండి. సంస్కృతంలోనే దుర్గా అంటే ఈ భౌతిక ప్రపంచం. ఈ ప్రపంచం తాలూకా దేవి కాబట్టి, అమ్మ కాబట్టి, దేవి అంటే అమ్మ కాబట్టి దానికి దుర్గా దేవి అన్నారు. మళ్ళీ ఈ దుర్గకి మరి అతి వ్యాఖ్య చేస్తే ఏమన్నారు తెలుసా? కారాగారం. ఈ ప్రపంచానికి కారాగారం అన్నారు. ఏమన్నారు? కారాగారం అంటే ఏంటి తెలుసా? జైలు. ఈ జగతానికి జైలు అన్నారు. మళ్ళీ జైల్లో ఎవరుంటారు? మనం ఎక్కడున్నాం? మీరు చెప్తున్నారు కదా. ఈ జగతానికి దుర్గా అన్నారు. దుర్గాకి ఇంకా ఎక్కువ చెప్పాలంటే, దుర్గాకి చెప్పాలంటే కారాగారం అని చెప్పారు. ఈ కారాగారానికి జైలు అని చెప్పాము. ఈ జైల్లోని ఎవరుంటారు? ఖైడీలు ఉంటారు, దొంగలు ఉంటారు. మనం ఎక్కడున్నాం? జైల్లో ఉన్నాం. మనం ఎవరందరూ? అర్థమైందా? మీరందరూ చాలా తెలివైంది. సో మనందరం మనందరం దొంగతనం చేసాం కాబట్టి, దొంగతనం అంటే ఏంటి? ఏదో ఖచ్చితంగా ఒక అపరాధం, తప్పు చేసాం కాబట్టి మనం ఈ ప్రపంచానికి వచ్చాం. పాపం చేసే వ్యక్తియే ఈ ప్రపంచానికి వస్తారు. మరి ఈ జైల్లోని ప్రభు ఈ జైల్లోని ఇంకొకరు కూడా ఉంటారు. ఎవరు? ఈ దొంగలతో పాటు ఇంకోళ్ళు ఉంటారు. వాళ్ళ పేరే జైలేర్ అంటారు. జైలేర్. ఆ జైల్లో ఖైడీలకి మెయింటెనెన్స్ చేయడానికి, వాళ్ళ మంచి చెడ్డ తగు ఆపడానికి, కంట్రోల్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి జైలేర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ గూండాలు, రౌడీలు, వాళ్ళు తగులాడుకుంటారు, కొట్టుకుంటారు, చేసుకుంటారు, తింటారో లేదో మంచి చెడ్డ చూసుకోవడానికి ఒక జైలేర్ ఉంటారు. ఆ జైల్లోని ఖైడీలందరినీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి జైలేర్ అంటారు. ఈ దుర్గాదేవి మనం లాంటి ఖైడీలని మెయింటైన్ చేయడానికి ఈ జైలేర్. సో మన మంచి చెడ్డ ఏది కావాలంటే అన్నీ తనే చూస్తారు. జైలేర్ అనమాట. అయితే ఇప్పుడే ధ్యానంగా వినండి. దొంగలు, కొంతమంది దొంగలు ఉంటారు, మంచి దొంగలు ఉంటారు, కొంతమంది చెడు దొంగలు. ఎంత చెప్పినా కూడా వినరు. మంచి దొంగలు ఏంటంటే ఆ జైల్లో కూడాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితో తగువులు పెట్టుకోరు. మరి జైల్లోని కొంత హెల్ప్ చేస్తుంటారు జైలర్కి. అంతేనా? జైలర్ చెప్పిన మాటలన్నీ వింటారు, క్లీన్ చేయమంటారు, ఏదో నీట్గా చేస్తుంటారు. జైలర్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేస్తుంటారు. అప్పుడు ఆ జైలర్ ఏం చేస్తారంటే, ఏది కావాలన్నా ఆ జైలర్ ఖైడీకి ఇస్తారు. బాబు ఎప్పుడు ఈ కిచిడి, జైల్లో నీకు కిచిడి అంటే తెలుసా? అన్నీ కలిపేసి ఇచ్చేస్తారు. అన్నం, పప్పు, కూర అన్నీ ఒకటే ఉంటుంది. కిచిడి తినండి.
ఇంక వాళ్ళకి పిజ్జా బర్గర్లు ఇస్తారేంటి? సమోసా, పిజ్జా, బర్గర్, రబడి, మలాయ్, పూడి, కచోడి, ఇటువంటి ఎవరు ఒకటే. సో ఈ విధానంగా కిచిడి ఇస్తారు. కానీ ఒకవేళ జైలర్ని ప్రసన్నం చేసామనుకోండి, స్వామి రోజు కిచిడి సమోసా తిననిపిస్తుందంటే, సరే ఉండు, జైలర్ మాట విన్నాం కాబట్టి మనం ఎక్కడి నుంచి తెప్పిస్తాడు, అరే ఆ పాపం ఖైడీ అడుగుతున్నాడు రోజు నుంచి, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు సమోసా అని, తెప్పించే సమోసా అని. జైలర్ తలుచుకుంటే జైల్లో ఉన్నవాడు సమోసా తినగలడు వాడు. ఎందుకంటే వాడు కరెక్ట్గాను జైలర్ ఏ విధానంగా చెప్తున్నారో, ఏ విధానంగా ఉంటున్నాడో వాడు ఉన్నాడు కాబట్టి. ఏంటండి ఒకటే యూనిఫామ్ ఇస్తారు చూసారా జైల్లోని, జైల్లో ఒక యూనిఫామ్ వేరా, మీరు ఏది పెడితే వేసుకుంటే అవ్వదు, ఒకటే యూనిఫామ్, వైట్ డ్రెస్ ఏదో ఉంటుంది, వైట్గా ఉంటుందా? వెళ్ళారు ఎప్పుడు జైలుకి? సో యూనిఫామ్ ఇస్తారు. సో ఆ జైలర్ ఏంటంటే మాసిపోయింది, చిరిగిపోయింది అనుకోండి, ఆ జైలర్ ఏం చేస్తారు, సరే ఇంకొక మంచి డ్రెస్ ఇచ్చేసేయండి ఇతనికి అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడైతే మనం ప్రపంచానికి, ఎప్పుడైతే జైల్లోని ఖైడీ వస్తారో ఆ ఖైడీకి ఒక డ్రెస్ ఇస్తారు, ఆ యూనిఫామ్, జైల్లో ఒక యూనిఫామ్ ఉన్నది, ఆ డ్రెస్ ఇస్తారనమాట. కొంతమందికి సంఖ్యలు వేస్తారు, కొంతమందికి చైన్లు కట్టించుకుంటారు. అంటే ఎక్కువ ఉత్పాతం చేసేవాళ్ళు, మాట వెనుపొనలకి వేడీలు వేస్తారు, బోల్డ్ ఉన్నాయి కదా ఇలాగా. సో కొంతమంది నార్మల్ ఉండి వాళ్ళకి డ్రెస్ ఇచ్చేసి లోన్ పంపించేస్తారు. మనకి ఈ భౌతిక ప్రపంచంలో వస్తే దొంగతనం చేసి వచ్చాంగా, రావడం వల్ల మనకి ఒక డ్రెస్ ఇస్తారు. ఇగో ఇదే డ్రెస్ ఇచ్చేది, పంచభౌతికమైన డ్రెస్, పంచభౌతికంతో తయారైన ఈ డ్రెస్ అన్నమాట. ఇప్పుడు ఈ డ్రెస్ ఇచ్చారు, మళ్ళీ కరెక్ట్గా మనం ఉంటే ఈ డ్రెస్ కాకుండాను మనకి అది వేరే చెప్తాను. మళ్ళీ తప్పు చేస్తే దేవి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు చెప్తున్నారు. 4 విషయాలు చేయకూడదు, 5 విషయాలు చెయ్యాలి. జైలర్ ఏం చెప్తున్నారంటే దుర్గాదేవి 5 విషయాలు చేయాలి, 4 విషయాలు విడిచిపెట్టేయాలి. అప్పుడే జైలర్ మాట మనం విన్నట్టుగా. జైలర్ మాట వింటే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే పిజ్జా బర్గర్లు తినొచ్చు, సమోసా తినొచ్చు, రబడి రమలాయి తినొచ్చు. రెండోది మనకి మంచి డ్రెస్ ఇస్తారు. చిరిగిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి, నల్లదైపోయింది అనుకోండి. ఎవరైతే జైల్లో ఉండి కొన్ని ఫెసిలిటీస్ అడుగుతారో వాడే బుద్ధిమంతుడా, ఏంటంటే జైలు నుంచి బయటికి వెళ్ళిపోవడం బుద్ధిమంతుడా? బాగున్నా జైలు రిక్వెస్ట్ చేస్తాం, స్వామి ఏదో తప్పు చేస్తే నేను, మీరు హైయర్ అథారిటీకి కొద్దిగా నా గురించి రెఫరెన్స్ చేయండి. సుప్రీం అథారిటీ ఉంటారు కదా, జైలర్ కంటే సుప్రీం అథారిటీ సూపరింటెండెంట్ ఉంటారు. మరి ఎప్పుడు జీవితంలో తప్పు చేయను, ఈ జీవితంలో వచ్చేసాను, ఏదో సెన్సెస్ కంట్రోల్ చేయకుండా ఏదో ఒకటి తప్పు చేసేసాను, తప్పు చేసేసి మీరు జైల్లో పెట్టారు, మరి ఎప్పుడు తప్పు చేయను, కొద్దిగా మీరు ఎవరైనా కొద్దిగా రెఫరెన్స్ చేసేసి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను స్వామి అని చెప్పడంతో జైలర్ సరే నేను చెప్తాను ఉండవయ్యా, మా సూపరియర్ వస్తారు కదా చెప్తాను ఉండు అని చెప్పేసి రెఫరెన్స్ చేసి అప్లికేషన్ చేసేసి రిక్వెస్ట్ చేసి తన హామీ పెట్టుకొని విడిచిపెట్టండి స్వామి, మంచోడు, 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, 50 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, 60 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, బాగానే ఉన్నాడు, ఇంకా విడిచిపెట్టేసింది, వీడు ఏం తప్పు చేయడు, ఇంకా చూస్తున్నాను కదా ఇన్ని ఇయర్స్ నుంచి వాడు చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు, తగు దందాల్లో కాదు, మంచిగా తింటున్నాడు, మంచిగా ఉంటున్నాడు అని చెప్పేసి రెఫరెన్స్ ఇచ్చేసి ఆ జైలర్ ఏం చేస్తాడంటే ఆ ఖైడీకి జైలు నుంచి విముక్తి కూడా చేయగలడు. సో జైలర్, సో విముక్తి అవుదామా, జైల్లో ఉండి ఫెసిలిటీస్ కావాలా మనకి, పిజ్జా బర్గర్ సమోసా ఎప్పుడో ఇస్తాడు జైలర్, రోజు ఎవడు ఏదో 1 వీక్కో 10 డేస్కో 15 డేస్కో ఇస్తాడు, డ్రెస్ ఒక సంవత్సరం ఒకసారి ఇస్తాడు. జైల్లో ఉండి ఫెసిలిటీస్ కావాలా, లేదంటే పొమ్మన్నగా జైలు నుంచి బయటకు వచ్చేద్దామా, ఏది కావాలనుకుంటారు చూడండి, ఏది కావాలి? బుద్ధిమంతుడు ఎవరు చెప్పండి, ఇప్పుడు మీలోని ఎంతమంది బుద్ధిమంతులు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అర్థమైందా ప్రశ్న? జైల్లో ఉందామా, జైలు నుంచి విముక్తి అవుదామా? జైలు నుంచి విముక్తి అయ్యే వ్యక్తి బుద్ధిమంతుడు. ఈ భౌతిక ప్రపంచం జైల్,
భౌతిక ప్రపంచం తాలూకా ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, మానం, మర్యాద, సన్మానం, ప్రతిష్ట ఇటువంటివి ఏమి అడిగామనుకోండి, జైల్లో ఉండి కొన్ని ఫెసిలిటీస్ అడిగాం అంతే. స్టిల్ వీఆర్ బైండింగ్లో ఉన్నాం, బంధనంలో ఉన్నాం. కానీ బంధం నుంచి విముక్తి అవ్వడం, అప్పుడు మనకి ఏది కావాలో మనకు అది తినొచ్చు, చేయొచ్చు. విముక్తి అవ్వడానికి ప్రయత్నించాలి. అటువంటి వ్యక్తే తెలివైన వ్యక్తి. అది బుద్ధిమంతుడు, జ్ఞాని వాడు. సో దుర్గాదేవి ఈ జైల్లో ఉండి, మనం జైలర్ ఏం చెప్తున్నారంటే 4 కండిషన్స్ ఇచ్చారు. దుర్గాదేవి 4 కండిషన్స్ ఇచ్చారు. ఈ 4 విషయాలు మీరు విడిచిపెట్టండి, 5 విషయాలు మీరు చేయండి. ఇది చేయడం వల్ల మీరు ఖచ్చితంగాను ఒకరోజు జైలు నుంచి వెళ్ళిపోతారు. ఆ 4 విషయాలు ఏంటి? ఫస్ట్ దుర్గాదేవి చెప్తున్నారు, మదక ద్రవ్యాల్ని విడిచిపెట్టాలి, నిశా ద్రవ్యాల్ని విడిచిపెట్టాలి. నిశా ద్రవ్యం ఎవరైతే తాగుతారో వాళ్ళు ఎప్పుడు కూడాను ఈ జైలు నుంచి బయటికి రారు. చూడండి, కొంతమంది ఖైడీలు ఉంటారు, వాళ్ళు తగులు ఆడుకుంటారు. తగులు ఆడుకుంటారు, అందరితో కొడుతుంటారు. జైల్లో రూల్ అండ్ రెగ్యులేషన్స్ని ఒబై అంటే బైకాట్స్ చేస్తుంటారు, డినై చేస్తుంటారు, వ్యతిరేకంగా చేస్తుంటారు. వాళ్ళకి జైలర్ ఎప్పుడు కూడాను మళ్ళీ ఎక్కువగా ఉత్పాతం అంటే ఎక్కువగా రూల్ని రెగ్యులేషన్స్ని భంగం చేసే వ్యక్తికి సంఖ్యలతో కట్టేస్తారా? సంఖ్యలతో కట్టేసి అడిగి ఉంచుతారు. అంటే సంఖ్యల్లో కట్టించడం అంటే ఏంటి? 84 లాక్ యూనిలో ఉంచడమే. అతనికి 84 లాక్స్ ఆఫ్ యూనిలోనే వాడికి ఉంచడమే. ఎప్పుడు పశువుగా, పక్షిగా, చెట్టుగా, పుట్టగా ఇంకా బంధించి ఉంచేస్తారు ఈ జైల్లోని. ఇక్కడ ఉండు అని. ఎవరైతే నిశాద్రవ్యాల్ని సేవిస్తారో, దుర్గాదేవి చెప్తున్నారు సుమా, రూల్స్, జైల్లో రూల్స్ చెప్తున్నారు. నిశాద్రవ్యం అంటే ఏంటి? పాన్, బీడీ, గుట్కా, సిగరెట్, ఆల్కహాల్. మళ్ళీ అన్నిటికంటే అద్భుతమైనది, ఎవరు మీరు అందరు తాగురు, వెరీ గుడ్ పీపుల్స్, చాయ్, కాఫీ. శాస్త్రంలో చాయ్, కాఫీని కూడాను నిశాద్రవ్యమే అన్నారు. మందు తాగితే, ఆల్కహాల్ తాగితే ఎంత పాపమో శాస్త్ర ప్రకారంగా చాయ్ అండ్ కాఫీ తాగిన కూడాను అంతే పాపం, ఏం వేరియేషన్ లేదు. ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు, ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు దొంగతనం చేశాడు. ఏంటి వేరియేషన్? దొంగ అనేది కామనే కదా. వాడి దగ్గర ఆ 1,00,000 రూపాయల దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాడు, 1 కోటి రూపాయలు దొంగతనం చేస్తాడు అతను. 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన దొంగే, 1 కోటి రూపాయలు దొంగతనం చేసిన దొంగే. ఆల్కహాల్ తాగినా కూడా నువ్వు నిశాద్రవ్యాలే, మరి చాయ్ అండ్ కాఫీ తాగిన కూడా నిశాద్రవ్యాలే. ఇటువంటి వ్యక్తి ఎప్పుడు ఈ దుర్గలించి, ఈ జైలు నుంచి బయటికి రాలేడు. ఎందుకంటే ఇది దుర్గాదేవి ఇచ్చిన రూల్స్ నుంచి భంగం. ఈ జైలర్, ఈ దుర్గాదేవి రూల్ చేస్తున్నారు. నిశాద్రవ్యాలు తినే వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రపంచం నుంచి బయటికి రాలేరు, ఈ జైలు నుంచి బయటికి రాలేరు. రెండోది మాంసాహారం. పశు పక్షుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, చేపల్ని, రొయ్యల్ని, పేతల్ని, కోడిని, కుక్కల్ని చంపు తినే వ్యక్తులు వీళ్ళు ఎప్పుడు కూడాను ఈ జైలు నుంచి బయటికి రాలేరు. చూడండి, మరి మనం ఈరోజు దుర్గాదేవి ముందు ఇవన్నీ కొట్టేస్తున్నాం. ఎంత అపరాధం! అదేంటి స్వామి, బలి ప్రథ అనేది ఉన్నది కదా, ఊర్లోని అన్నిట్లోని బలి చేస్తున్నారు కదా. ఒక విషయం ఆలోచించండి, దుర్గా అంటే ఏంటి? అమ్మవారు, అంతేనా? దుర్గాదేవికి ఇంకో పేరు అమ్మవారు అంటామా? అమ్మవారు అంటే ఏంటి? అమ్మని మర్యాద ఇచ్చి అమ్మవారు అంటాం. వారు అంటే ఏంటి? కొద్దిగా అలంకరణం, మర్యాద తలక అలంకరణకి వారు అంటాం.
అమ్మవారు. అమ్మ అని పిలుకుండాను, ఎందుకంటే అందరి తాలూకా అమ్మ కాబట్టి. మన అమ్మ అంటే మనం అమ్మ అని పిలిచేస్తాం. ఈ జగతం తాలూకా అమ్మ కాబట్టి వారికి ఇంకొద్దిగా మర్యాద ఇవ్వాలి. అందుకే అమ్మవారు అని పిలిచాం. మీకు అమ్మ, నాకు అమ్మ, ఈ కుక్కకి అమ్మ, మేకలకి అమ్మ, కోడిలు కూడా అమ్మ, అందరికీ అమ్మ కదా. మీకు మాకు అమ్మ అయితే వాళ్ళకి అమ్మ కాదా? ఈ జగతానికి అమ్మ అంటే జగతంలోని వాళ్ళు కూడా ఉన్నారుగా. మేకలు కూడాను, కోళ్ళు కూడాను, అందరూ కూడాను దుర్గాదేవి తలొక సంతానమే. వాళ్ళ తలొక మనం సంతానం, పిల్లలువి. ఒక తల్లి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డని కోస్తే ఎలాగుంటుంది? ఆ అమ్మ ప్రసన్నం అవుతారా ఎప్పుడైనాను? ఆ అమ్మ ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు తింటారా? ఏ అమ్మ కూడా ఆ పిల్లల రక్తం తాగుతారా? మాంసం తింటారా? లేదు. ఇది ఒక తప్పు. సనాతన ధర్మాన్ని నష్టం చేసేసాం మనం. బలి ఇవ్వడం వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఒక వ్యక్తి మూఢనమ్మకంతో ప్రచారం చేసేసారు. అలాగ బలి ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. నాకు కూడా ఉద్యోగం వస్తుందని, నాకు భార్య వస్తుందని, పిల్లలు వస్తారని చెప్పేసి, భౌతిక ప్రపంచంలో కోరికలు తీరుతాయని చెప్పేసి అమ్మవారి ముందు వాళ్ళ పిల్లల్ని కోస్తామా? ఇది ఈ జైల్లో ఉండి చేసిన తప్పు. ఇది రూల్ భంగం చేస్తున్నాం. అందుకే మనం నిరంతరంగా ఈ జైల్లోనే ఉంటాం. నిరంతరంగా మనం ఈ జైల్లోనే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటే రూల్ని బ్రేక్ చేసాం కాబట్టి. ఎప్పుడు కూడాను అమ్మవారు అటువంటి వ్యక్తి పైన ప్రసన్నం అవరు ఏ వ్యక్తి అయితే ఇటువంటి దుర్జన్యమైన కార్యం చేస్తారు. మళ్ళీ అనుకుంటారు అమ్మవారు నా పైన ప్రసన్నమయ్యా, నేను మేకపోతుని బలి ఇచ్చాను అని. ఏం ప్రసన్నం? శాస్త్రాన్ని మన ఇష్ట ప్రకారంగా మనం ఆలోచిస్తే అవ్వదు. వాస్తవంగా చెప్పాలంటే కోడిలు కన్నాను, మేకల కన్నాను మనిషి శ్రేష్టం లేదా? కొద్దిగా మంచి కదా. మరి అమ్మవారి ముందు మనుషులు ఎందుకు వరం నరక్కుంటున్నారు? ఇచ్చేసండి అలా బలి. మీ పిల్లలనో, మీ భార్యనో, మీ భర్తనో, మీ తమ్ముడో, మీ అక్కనో, మీ చెల్లెలనో ఇవ్వండి. అమ్మవారు ప్రసన్నం అవుతారుగా. మీకు రక్త సంబంధం కాదని చెప్పేసి ఆ కోడిలు, ఆ మేకలు మీరు ఇచ్చేస్తున్నారు. చూద్దాం మీ రక్త సంబంధాలు మీకు ఇష్టం అని చెప్పేసి అమ్మవారికి బలి ఏంటి చూద్దాం. ఈ మేకలు కన్నా కోళ్ళు కన్నా శ్రేష్టం మనిషిగా. ఆ మనిషిని బలి ఇస్తే అమ్మవారు ఇంకా ప్రసన్నం అవ్వాలిగా. ఇచ్చేయండి చూద్దాం. మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని, అక్కజల్ని ఇవ్వలేముగా మనం. ఒకవేళ రక్తం శ్రేష్టం అనుకోండి, మాంసం శ్రేష్టం అనుకోండి, ఆ కోడి మేకల కన్నాను మనిషి మాంసం, మనిషి రక్తం ఇంకా శ్రేష్టం. ఇవన్నీ చూద్దాం. మనం అలాగే ఇవ్వం. పాపం అమాయకమైన మూగమైన జీవులు వాళ్ళు మాట్లాడుకున్నారని చెప్పేసి వాళ్ళకి ఫీలింగ్స్ లేవనుకొని మనం వాళ్ళకి తెలియదని చెప్పేసి మనం మూగ జీవిని ఆ దేవి పైన, అమ్మ పైన ముందు పెట్టేసి మనం బలి ఇచ్చేస్తున్నాం. ఇది ఎక్కడ ఏ శాస్త్రంలోని లేదు, పురాణంలో లేదు. స్వయంగా దేవి చెప్తున్నారు, ఈ మాంసాహారం ఎవరు చేస్తారో వాళ్ళకి నేను ఈ జైలు నుంచి ఎప్పుడు బయటకు తీసుకురాను, నిరంతరంగా వాళ్ళకి జైల్లోనే ఉంచుతాను. ఇది జైలు తలగా రూల్ తలగా వ్యతిరేకం. చాలామంది పాపం ఏం చేస్తారంటే మరి రేపు బలి ఇస్తారు, ఎల్లుండి తింటారు తెలుసా? రేపు రాత్రికే బలి ఇస్తారా? ఎప్పుడు బలి ఇస్తారు నాకు తెలియదు. కొంతమంది దశమి కొద్దిగా లేట్ వచ్చిందనుకోండి, లేట్ అయ్యిందనుకోండి, సాయంత్రమో రాత్రో ఉంటుంది. కొంత తిథి ప్రకారంగా ఫాలో చేస్తారు. మళ్ళీ రూల్ ఫాలో చేస్తారు. దశమి తిథి రాలేదయ్యా, ఉండండి బలి ఇస్తాను అంటారు. దశమి వస్తుంది రాత్రి 10 గంటలకో 9 గంటలకో, అప్పుడు 10-10:30కి బలి ఇస్తారు. నేను విన్నాను, నేను చూస్తున్నాను కూడా. 10:30కి బలి ఇచ్చాం కదా, ఇప్పుడు ఎవరు వండుకొని తింటారయ్యా? రేపు పొద్దున్న తినుకో. దశమి రోజు బలి ఇస్తారు, ఏకాదశి రోజు ఆ మాంసాన్ని తింటారు. మహా అపరాధం. ఏకాదశి రోజు అన్నమే తినకూడదు, మాంసం తింటారు వీళ్ళు. శాస్త్రానికి ఎంత వ్యతిరేకం చూడండి. ఏకాదశి వ్రతం చేయాలి, ఏకాదశికి అన్నం తింటే కూడా పాపము, కానీ ఆ రోజు మాంసం తింటారు. గొర్రెపోతున్న మేకపోతే ఇస్తారు, ఎక్కువ మాంసం ఉంటుంది. 3 రోజులు ఫంక్షన్.
దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మరి దానికి వేడి చేసుకొని బాయిల్ చేసుకొని తింటారు. చూడండి ఎంత అంటే మనిషి ఎంత దిగజారిపోయాడు వాడు ఆలోచనలోని, వాడు బుద్ధిలోని. కామన్ సెన్స్ అనేది లేదు. ఒక జీవిని చంపి 3 రోజులు తింటున్నాను, ఇది నేను సంతోషిస్తున్నాను, మళ్ళీ దుర్గాదేవికి నేను ఇస్తున్నాను. మళ్ళీ ఇది నేను చేస్తున్నాను తప్పు, పాపము, మళ్ళీ దుర్గాదేవి పేరు పెడుతున్నాను. మీరు జైల్లో ఉన్నారు, ఒక ఖైదీ ఇంకో ఖైదీ కొట్టేశారు. కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ దొంగ నాకు జైలర్ చెప్పారండి కొట్టమని అంటే, ఆ జైలర్ మీకు ఇంకా పనిష్మెంట్ ఇస్తాడా లేదా? ఇస్తాడు లేదా? జైలర్తో ఏ ప్రకారం చెప్పలేదు కొట్టమని. మనం ఖైదీ ఇంకో ఖైదీని గొర్రెపోతుని బలి చేసేసి ఇస్తున్నాం. ఏం పేరు పెడుతున్నాం? జైలర్ పేరు పెడుతున్నాం. మళ్ళీ దుర్గాదేవి పేరు పెడుతున్నాం. విట్నెస్ దుర్గాదేవిని పెడుతున్నాం. ఆ జైలర్ మనకి ఇంకా పనిష్మెంట్ ఇస్తారు. అరే నేను ఎప్పుడు చెప్పాను నీకు అని చెప్పేసి ఇంకా 2, 4 కొరడాలతో మీకు కొడతారు. అమ్మవారు ఎప్పుడు ప్రసన్నం అవ్వరు. మీరు అనుకుంటున్నారు అమ్మవారు ప్రసన్నం అయిపోతారని చెప్పేసి. అమ్మవారిని ప్రసన్నం చేసే మాధ్యమం వేరా, మార్గం వేరా. అసలు అమ్మవారు ఎవరు తెలుసుకోండి. మీరు అసలు అమ్మవారు వరం ఇస్తే ఏమి ఇస్తారని తెలుసుకోండి. సో 2, ఒకటి నిషాద్రవ్యం, 2వది మాంసాహారం, 3వది అభేద స్త్రీ సంఘం. ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళతో ఒక స్త్రీతాను సంఘం చేయాలి, కానీ ఇతర స్త్రీలతో ఎప్పుడూ సాంగత్యం చేయకూడదు. ఇది మహా అపరాధం. ఇది జైల్లో ఉండి స్వయంగా దుర్గాదేవి చెప్పున్నారు. రామచంద్రమూర్తి ఏ విధానంగా జీవితాన్ని నిర్వహించారో ఆ విధానంగా ఏకపత్ని వ్రతాన్ని నిర్వహించాలి. అటువంటి వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి. ఇతర స్త్రీ పైన ఎప్పుడైతే కామభావన, దురాలోచన ఉంటుందో అతను ఎప్పుడు ఈ కారాగారం నుంచి, ఈ జగత్తు నుంచి బయటికి రాలేరు. ప్రపంచం అంతా కామాంధమై. కామాంధం అంటే ఏంటి తెలుసా? కామాంధం అంటే ఏంటి? అంధ అంటే తెలుసా? అంధ అంటే ఏంటి తెలుసా? గుడ్డివాడు. అంధ అంటే గుడ్డివాడు. కామాంధం అంటే కామంతోనే వాడు గుడ్డివాడు అయిపోయాడు. కళ్ళు ఉన్నా కూడాను కామంతో గుడ్డివాడు అయిపోయాడు. కామం ఎటువంటిది? వాడు గుడ్డి కాదు, గుడ్డివాడు అయిపోతాడు, చోటువాడు అయిపోతాడు, మూగవాడు అయిపోతాడు, బ్రెయిన్లెస్ అయిపోతాడు. అన్నీ పోతాయి, వాడి సెన్సెస్ అన్నీ పోతాయి, ఆలోచన బుద్ధి పోతుంది. కళ్ళు కాదు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఆలోచన బుద్ధి అన్నీ పోతుంది ఎవరైతే కామ వ్యతిరేకం అయిపోతాదో. కామాన్ని అంచుకునే ఒకటే కృష్ణ భక్తి, విష్ణుమూర్తి తలొక భక్తి, శ్రీమన్నారాయణ తలొక భక్తి తప్ప కామాన్ని అంచుకునే శక్తి ఎవరు లేరు. స్వయంగా కామదేవుడు కూడాను భగవంతుడి కృష్ణుని దగ్గర ఓడిపోయారు. సో అందుకే కామాన్ని జయించాలంటే, ఇతరితర దురాలోచన నుంచి మనం జయించాలంటే కృష్ణ భక్తియే శ్రేష్టం. అందుకే దుర్గాదేవి చెప్తున్నారు అభేద స్త్రీ సంఘం చేయాలి. అభేద స్త్రీ సంఘం ఎలాగవుతుంది? నేను ఎవరైతే ఆరాధిస్తున్నానో, నేను ఎవరిని ఆరాధించి శక్తిని పొంది ఈ సృష్టి స్థితి ప్రళయం చేస్తున్నానో అటువంటి వ్యక్తిని నువ్వు ఆరాధిస్తేగా ఈ కామాంధం నుంచి, కామవాసన నుంచి దూరంకి వెళ్ళగలవు. అభేద స్త్రీ సంఘం నుంచి దూరంకి వెళ్ళగలవు. 3వది. 4వది గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? మోసం, యోధం. ఇది ఆడితే ఖచ్చితంగాను వాడు ఈ దుర్గాలని ప్రపంచంలోనే ఉంటాడు, ఈ 14 లోకాలను తిరుగుతూనే ఉంటాడు. సో ఎవరికి మోసం చేయకూడదు, యోధం ఆడకూడదు, ఈ 4 పనులు చేయకూడదు అని చెప్పేసి దుర్గాదేవి చెప్తున్నారు. ఈ జగత్తులో చేసే వ్యక్తి నిరంతరంగా జైల్లోనే ఉంటారు. మీకు వేరే డ్రెస్సులు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు మనిషి అయిన డ్రెస్సు, ఎప్పుడు పశువు అయిన డ్రెస్సు, ఎప్పుడు పక్షి అయిన డ్రెస్సు, ఎప్పుడు చెట్టు అయిన డ్రెస్సు, ఎప్పుడు ఏ ప్రకారంగా డ్రెస్సు, పురుగు, బల్లి, ఎలక, సింహం, ఇటువంటి డ్రెస్సులు ఇస్తారు మీకు జైల్లోని. ఈ జైల్లోని మీరు ఉంటారు. ఇప్పుడు మనిషి రూపమైన డ్రెస్ ఇచ్చారు, రేపొద్దున ఇంకో రకమైన డ్రెస్ ఇస్తారు. ఖైడీలు 1 నంబర్ ఖైడీ, 2nd నంబర్ ఖైడీ, 3rd నంబర్ ఖైడీ, 4th నంబర్ ఖైడీలు ఉన్నారు. చిన్న తప్పు చేస్తే ఇటువంటి ఒక డ్రెస్, వేరే ఎక్కువ జఘన్యమైన పాపం చేస్తే ఇంకో కలర్ అండ్ డ్రెస్సు.
సో మనం తక్కువ తప్పు చేసాం కాబట్టి కొంతవరకు పుణ్యం ఉన్నది కాబట్టి మనం మంచి డ్రెస్ వేసుకున్నాం. మంచి డ్రెస్ వేసుకొని మళ్ళీ పశుపక్షుల జగన్మైన కర్మం చేస్తే ఇంకా మనకి వేరే వేరే డ్రెస్సులు ఇస్తారు. ఆ డ్రెస్సుల వల్ల మనం నిరంతరంగా మనం ఈ జైల్లోనే ఉండిపోవాల్సిందే. మరి 4 విషయాలు చేయకూడదు, 5 విషయాలు చేయాలి. ఆ 5 విషయాలు ఏంటి? దుర్గాదేవి చెప్తున్నారు. ఫస్ట్ శ్రవణం, భగవంతుడు తాలూకా కథ, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ తాలూకా కథని శ్రవణం చేయమని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీమన్నారాయణ తాలూకా శ్రీ భగవంతుడి తాలూకా కథ మీరు వినరో భగవంతుడి గురించి మీరు ఎప్పుడు తెలుసుకోలేరు. ఇప్పుడు నా గురించి విన్నారు, నేను భగవంతుడిని సాధన చేశాను, భక్తి చేశాను, దానివల్ల నేను శక్తిని పొందాను, ఆ శక్తితో నీ సృష్టిని, స్థితిని, ప్రళయాన్ని చేస్తున్నాను అని తెలుసుకున్నారు ఎప్పుడు? శ్రవణం చేయడం వల్ల. అందుకే మీరు భగవంతుడి గురించి శ్రవణం చేయండి, మీరు కూడా పూజా ఆరాధన చేయండి, మీరు కూడా శక్తి పొందండి. శక్తి పొంది ఈ జైలు నుంచి శాశ్వతంగా బయటకు రావడానికి ప్రయత్నించిందని చెప్పేసి దుర్గాదేవి చెప్తున్నారు, మనకు శిక్ష ఇస్తున్నారు. ఫస్ట్ శిక్ష ఏంటి? భగవంతుడి గురించి శ్రవణం చేయండి. ఎప్పుడైతే మీరు శ్రవణం చేయరో అప్పటి వరకు భగవంతుడి గురించి గొప్పతనాన్ని మీరు తెలుసుకోలేరు, భగవంతుడు ఎవరు తెలుసుకోలేరు. రెండోది, భగవంతుడి గురించి తెలుసుకొని ఈ జగతంలోని, ఈ కలియుగంలోని పూజ, ఆరాధన, యజ్ఞము అన్ని తలక భక్తి హరినామంతో అవుతుంది. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణం చేస్తారో కలియుగంలోని వాళ్ళు దుర్గాతో సహా 33 కోట్ల దేవతలకి ప్రసన్నం చేసి శ్రీకృష్ణునికి ప్రసన్నం చేస్తారు. మరి జీవితంలో ఎప్పుడు ఇటువంటి జైల్లోకి, కారాగారికి రాలేరు, విముక్తి పొందుతాం అని దుర్గాదేవి చెప్తున్నారు. భగవంతుడి యొక్క కథాన్ని శ్రవణం చేయండి. రెండోది, అతని నామాన్ని స్మరించండి. ఈ కలియుగంలోని పూజ, ఆరాధన, యజ్ఞము, తపస్య ఏది కలగదు, అవ్వదు, సాధ్యం కాదు. ఇతర యుగంలోని ఇవన్నీ అవుతుండే, కానీ కలియుగంలోని కేవలం హరినామమే అవుతుంది. కాబట్టి హరినామమే చేయని చెప్పేసి దుర్గాదేవి చెప్తున్నారు. సో హరినామం చేయడం వల్ల మీరు ఈ శాశ్వతంగా ఈ జైలు నుంచి బయటికి రాగలరు. మూడోది, సాధు సాంగత్వం. साधु संग सर्वशास्त्र कहे, साधु संग लभे मात्र सर्वसिद्धि है. సాధు సాంగత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ప్రతినిత్యం 15 నిమిషాలు వచ్చి సాధుల తాలూకా, మహాత్ముల తాలూకా ముఖాల నుంచి భగవంతుడి తాలూకా కథ, నామాన్ని వినాలి. సాధు సంఘం అంటే వచ్చి మీ ఇంట్లో విషయాలు చెప్పి వీళ్ళ దుఃఖాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాల గురించి చెప్పకూడదు. సాధువుల తాలూకా, మహాత్ముల తాలూకా సమయాన్ని నష్టం చేయకూడదు. జిజ్ఞాస గురించి సాధు సంఘం చేయాలి. జిజ్ఞాస అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి దానికి జిజ్ఞాస అన్నారు. అర్థాత్తు బ్రహ్మ జిజ్ఞాస. వేదంలోని ప్రథమమైన వాక్యం అతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడి గురించి తెలుసుకోవడమే మనిషి తాలూకా ముఖ్యమైన కర్తవ్యం. పశువుగా, పక్షిగా పుడితే మనం భగవంతుడి గురించి ఎప్పుడు తెలుసుకోలేము. కుక్కని కూర్చోబెట్టండి ఇక్కడ, అతి బలమైన సింహాన్ని కూర్చోబెట్టండి ఇక్కడ, చెప్పండి హరికథ, భగవంతుడి కథ, వినదు, తెలుసుకోలేదు, బోధపడదు. మనిషి ఇటువంటి జీవుడు, వాడు భగవంతుడి తాలూకా కథ విని భగవతత్వాన్ని తెలుసుకోగలడు. అందుకే అది ఎలా తెలుసుకోలేడు? సాధువులు, మహాత్ములు కానీ ఇంకెవరి వల్ల తెలుసుకోలేరు. అందుకే సాధు సంఘం చేయమంటున్నారు. ఎవరు? దుర్గాదేవి. మరి నాలుగోది, భగవంతుడికి ఆరాధన చేయండి, పూజ చేయండి. రేపు దుర్గాదేవి తాలూకా ఫోటో కిందన పెట్టండి, దానిపైన భగవంతుడి విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణ, శ్రీ హరి తాలూకా ఫోటోని, బొమ్మని పైన పెట్టండి. తులసిని తెంపి 11 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ అని విష్ణుమూర్తిని ఆఫర్ చేయండి, సమర్పించండి. 11 సార్లు, 21 సార్లు, 31 సార్లు, 51 సార్లు, 108 సార్లు దుర్గాదేవి అతి ప్రసన్నమైపోతారు. కోళ్ళు, మేకలు బలి కొడితే భగవంతుడు దుర్గాదేవి ప్రసన్నం అవరు. మీరు రేపు
దుర్గాదేవి చేతులతోని దుర్గాదేవిని స్మరించి 108 తులసి విష్ణుమూర్తికి ఇవ్వండి. చక్కగా పాయసం పరమాణం చేసేసి ఈరోజు దశమి కాబట్టి దుర్గాదేవికి ప్రసాదం ఇవ్వాలి కాబట్టి కృష్ణుడిని ప్రసాదం ఇచ్చి ఆ ప్రసాదం దుర్గాదేవికి పెట్టండి. మీ పైన దుర్గాదేవి అతి ప్రసన్నం అయిపోతారు. జైలర్ కంటే సూపరింటెండెంట్ ఎవరైనా వచ్చారనుకోండి, జైలర్కి సూపరింటెండెంట్ ఇంకా వచ్చారు, అథారిటీ వచ్చారు, వాళ్ళు వెళ్ళి ఆ సూపరింటెండెంట్ ఖైడీలు వెళ్ళి కలుస్తున్నారు. ఈ జైలర్ చాలా మంచోళ్ళండి, మాకు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, మాకు ఏది కావాలో అది ఏర్పాటు చేస్తున్నారు, మాకు మంచి రూల్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసి మాకు కంట్రోల్ చేస్తున్నారు, చాలా మంచి జైలర్ అండి, ఇతనికి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయకండి, ఎక్కడే ఉంచండి అని చెప్పి చెప్పామనుకోండి సూపరింటెండెంట్కి. ఆ జైలర్ మీ పైన ఎంత ప్రసన్నం అవుతారు? సరే, నా గురించి మా హైయర్ అథారిటీకి నువ్వు మంచి గురించి చెప్పావు, థ్యాంక్స్ నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తారు. మనం దుర్గాదేవికి కృష్ణుని తలక ప్రసాదం శ్రీ హరితక శ్రీమన్నారాయణ తలక ప్రసాదాన్ని తులసి ఇచ్చి దుర్గాదేవి ఇస్తే దుర్గాదేవి అతి ప్రసన్నం అయిపోతారు. మీరు బలి ఇచ్చి ఏ అయితే వరం జీవితాలను పొందలేరో కేవలం పాయసం పరమాణం హల్వా ఇచ్చి కృష్ణునికి మరి దాని తర్వాత దుర్గాదేవికి ఇస్తే దుర్గాదేవి అతి ప్రసన్నం అయిపోతారు. ఇది పూజా విధానం. ఇది మన సనాతన ధర్మం చెప్తుంది. అందరి తలక స్వామి శ్రీ విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, అటువంటి దేవికి కృష్ణ తలక ప్రసాదం ఇస్తే అతి ప్రసన్నం అవుతారు. నేను చెప్తాను ఇంకొక 5 నిమిషాల్లో అసలు దుర్గాదేవి ఎవరు అనేది, దుర్గా తత్వం ఎవరు అని చెప్పేసి. మరి 5వది ఏకాదశి వ్రతం. ఒకటి ఏంటి? భగవత్ కథా శ్రవణం, 2వది హరినామము, 3వది సాధు సంఘము, 4వది భగవంతుడికి పూజ. రేపు దశమి కాబట్టి భగవంతుడికి పూజించి ఆ ప్రసాదం దుర్గాదేవికి పెట్టండి. ఇది పూజా విధానం. వినాయక చవితి భగవంతుడికి పూజించి ఆ ప్రసాదం వినాయకుడికి పెట్టండి. అది పూజా విధానం. ఏ పూజ ఏ పునస్కారం చేసినా ఏ దేవి దేవతలు పూజించినా భగవంతుడి విష్ణుమూర్తికి పూజించి ఆ ప్రసాదానికి దేవి దేవతలు పెట్టండి. అందరూ దేవిని ప్రసన్నం అయిపోతారు. ఇది పూజా విధానం. 5వది ఏకాదశి వ్రతం. సో ఏకాదశి వ్రతం గురించి అందరికీ తెలుసు. ఎల్లుండి ఏకాదశి కాబట్టి రేపు ఏకాదశి మహిమ చెప్తాను. సో ఈ విధానంగాను 5 వస్తువుల్ని మనం పాటించాలి. మరి బృహత్ గౌతమీయ తంత్ర అనే ఒక శాస్త్రం ఉన్నది. గౌతమ ఋషి దీనికి చెప్పారు గౌతమీయ తంత్ర. దీంట్లోని దుర్గాదేవికి అసలు ఎవరు అని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నారు. అతి అద్భుతమైనది. అసలు దుర్గాదేవి ఎవరు, దుర్గాదేవి తల స్వరూపం ఏంటి అని చెప్తున్నారు. 2 మాటలోని భగవంతుడు ఎవరు తెలుసుకుందాం, 2 మాటలోని దుర్గాదేవి ఎవరు తెలుసుకుందాం. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాణి వ్యాకుల లోకం మూఢయంతే యుగే యుగే. ఏతే చాంస కళాపుంస కృష్ణస్థ భగవాన్ స్వయం. ఎన్ని అవతారాలు ఉన్నాయో, రాముడు, వామన అవతారం, నరసింహ అవతారం, కచ్చ అవతారం, మత్స్య అవతారం, వరాహ అవతారం, మరి దేవీలు, దేవతలు, కిన్నరులు, కింగ్ పురుషులు, దేవతలు, నాగరులు వీళ్ళందరూ కూడాను భగవంతుడి తలక అంశము. ఏతే చాంక్ష అంశ, ఎవరి తలక అంశము. కృష్ణస్య భగవాన్ స్వయం, వీళ్ళందరూ కృష్ణుడే స్వయం భగవంతుడు, వీళ్ళ తాలూకా అంశము ఈ దేవి దేవతలు, కిన్నరులు, నాగరులు, కింగ్ పురుషులు, వీళ్ళందరూ అందరూ భగవంతుడికి అంశం. మళ్ళీ ఏం చెప్తున్నారు కదా, ప్రతి జీవి కూడాను భగవంతుడికి అంశం. మమేవాంశ జీవలోక జీవభూతులు సనాతనం. భగవంతుడు అంటున్నారు స్వయంగా, నా తాలూకా అంశం మీ అందరూ. మనం కూడాను భగవంతుడి తాలూకా అంశమే. దేవతలు కూడాను భగవంతుడి అంశమే. కిన్నరులు, నాగరులు, కింగ్ పురుషులు, ముక్తాత్మ, విమలాత్మ, వీళ్ళందరూ భగవంతుడికి అంశమే. ఏ విధంగా భగవంతుడికి అంశము దేవతలను, అలాగే
ఈ దేవి తాలూకా అంశం ఏంటి అని చెప్తున్నారు ఈ శ్లోకంలోని. దేవి కృష్ణమయి ప్రక్త రాధిక పరదేవత. ఈ శ్లోకము బృహత్ గౌతమీయ మంత్రంలో ఉన్నది. ధ్యానంగా వినండి. దేవి కృష్ణమహి ప్రోక్త రాధిక పరదేవత. దీని ఒక్క శబ్దం తాలూకా అర్థం తెలుసుకుంటే అసలు దేవి ఎవరు అని తెలుసుకుంటాం మనం. మనకు తెలిసింది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా అంశమే అన్ని దేవతలు, అన్ని అవతారాలు. అదే విధంగా నరసింహస్వామి వస్తే లక్ష్మీదేవి, రాముడు వస్తే సీతాదేవి, మరి ఇతరేతర అవతారాలు వస్తే భగవంతుడు రాధారాణి. చెప్తున్నా రాధిక పరదేవత. స్వయంగా రాధారాణియే విష్ణుమూర్తికి లక్ష్మి, సీతాదేవికి రాముడికి సీతాదేవి రూపంగా వస్తారు. మరి మహాదేవులు కృష్ణుడు మహాదేవుల రూపంగా వచ్చేవాడికి దుర్గా రూపంగా రాధారాణి వస్తారు. ఇదే విశేషం. ఎందుకంటే ప్రతి దేవతలు అందరూ కూడాను భగవంతుడిగా అంశమే, మహాదేవులు కూడాను భగవంతుడిగా అంశమే. ఎలాగ కృష్ణుడు మహాదేవతలుగా అంశ రూపం వస్తారో రాధారాణి ఆ విధానంగా దుర్గా రూపంగా వస్తారు. ఇక్కడ చెప్తున్నారు ఆ విధానంగా. సో దుర్గాదేవి ఎవరు? ఎలాగ ప్రతి దేవతలు అందులో కృష్ణుని తాలూకు అంశము, ప్రతి దేవి కూడాను రాధారాణి తాలూకు అంశము. రాధికా పరదేవత అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎవరు? ఈ దుర్గాదేవి ఎవరు? రాధా తాలూకా అంశము, రాధారాణి తాలూకా అంశము. రాధారాణి ఎవరు? అభిన్న కృష్ణ. రాధారాణి తాలూకా ఎవరు? బామాంగి. బామాంగి బామాంగి అని చెప్పేసి రాధారాణి తాలూకా ఇంకో పేరు ఏంటి? బామాంగి అంటే ఏంటి? వామాంశం. రాధారాణి కృష్ణుని తాలూకా వామాంశం. సో రాధారాణి తాలూకా తత్వం ఎవరు? తత్వంలోని అన్ని దేవతలు వచ్చేస్తారు మొత్తం అంతా. రాధారాణి దేవి ఎంత శక్తి రూపి ఉన్నారో వాళ్ళందరూ రాధారాణి తాలూకా అంశము. ఇంకోటి మత్స్యపురాణంలో చెప్తున్నారు ఏంటి చూడండి. వరణ్యాసం విశాలక్ష్మి విమళ పురుషోత్తమే రుక్మిణీతి ద్వారకావతీయం రాధా బృందావనే వనే. రాధారాణి బృందావనని అధిష్టాస్త్రి. మనకు తెలుసు అందరూ. బృందావనని రాధారాణి ఈశ్వరి. అలాగే వారణాసంలోని ఎవరు ఉంటారు తెలుసా? కాశీలోని. వారణాసి అంటే కాశీ. ఎవరు? విమలాక్ష్మి, విశాలాక్ష్మి రూపంగా పూజించమని పెడతారు. అదే రాధారాణి విశాలాక్షి అని శక్తితోని కాశీలోని పూజించబడుతున్నారు. మరి పురుషోత్తమే. పురుషోత్తమ అంటే ఏంటి? పురుషోత్తరం ఏంటి? పూరి. పూరిని పురుష క్షేత్రం అంటారు, పురుషోత్తమ క్షేత్రం అంటారు. పూరి పురుషోత్తమ ధామ్ అంటాం మనం జయధ్వనించినప్పుడు. పూరి పురుషోత్తమ ధామ్. పురుషోత్తమ క్షేత్రం ఏంటి? ఆ పురుషోత్తముని జగన్నాథ స్వాముడు పురుషోత్తమ క్షేత్రం ఎవరు? పూరి. పూరిలోని ఎవరు పూజిస్తున్నారు? బిమళ. ఆ బిమళాదేవి చూసుంటారు. నిన్న పూరి వెళ్ళున్నారు, అందరూ బిమళాదేవిని పూజిస్తారు అక్కడ. రేపు దశమి రోజు జగన్నాథ స్వామి తల ప్రసాదం అంతా బిమళాదేవికి ఇస్తారు. బిమళ పురుషోత్తమే. మరి రుక్మిణితి ద్వారకావతీయం. ద్వారకాలని ఎవరు? రుక్మిణి. మరి రాధా బృందావనే వనే. రాధారాణి బృందావనం. ఈ రాధారాణి తలకు అంశమే కాశీలోని విశాలాక్షి రూపంగా, పూరిలోని విమల రూపంగా, మరి ద్వారకలోని రుక్మిణి రూపంగాను విరాజిస్తున్నారు. ఇది అంతా కేవలం రాధాతత్వమే. ఈ బృందావనంలోని మరి ఈ నవరాత్రిలోని 6వ రాత్రి కాత్యాయని పూజ చేస్తారు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పూజ. దుర్గా, కాళీ ఉన్నారు బోల్డ్ మంది.
కానీ 6వ రోజు కాత్యాయని పూజ చేస్తారు. ఒక అవతారం, దుర్గాదేవి తలకు అవతారం అంటారు కాత్యాయని. గోపికులు మరి రాధారాణి కూడా కాత్యాయని ఆరాధించారు. తెలుసా? ఏమని ఆరాధించారు? ఇండైరెక్ట్గా రాధారాణికి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? కాత్యాయని మహామాయే మహాయోగనే అధీశ్వరి నందగోపోస్తం దేవి పతిమే కురుతే నమః. చూడండి, కాత్యాయని మహామాయ, హే మహాశక్తి, మహాశక్తి స్వరూపిణి, మహాయోగిని, అధీశ్వరి, ఈ జగంతాలకు అధీశ్వరి నువ్వు. నందగోప సుతం దేవి, నందగోప సుతం దేవి అంటే ఎవరు? నందగోప సుతం అంటే ఎవరు? కృష్ణుడు. నంద అంటే నంద మహారాజ్, గోప అంటే గోపాల బాలకుడు. నందమహారాజుడు గోపాల బాలకుడే ఒకడు. నందగోప సుతం అంటే వాళ్ళ కొడుకు. నందగోపం అంటే నందమహారాజు తలక కొడుకు ఎవరు? కృష్ణుడు. పతిమే కురుం, నాకు కృష్ణుడు పతి రూపంగా ఇయ్యండి అని కాత్యాయన్ని ఆరాధిస్తున్నారు శ్రీమతి గోపికలందరూ. ఈ కాత్యాయని ఎవరు? దుర్గాదేవి తలక 6వ రోజుగా పూజిస్తున్నారు. గోపికలందరూ పూజించి ఏమడుగుతున్నారు? కృష్ణుడిని పతి రూపంగా ఇమ్మంటున్నారు, స్వామి రూపంగా ఇమ్మంటున్నారు. ఇది విధానంగా పూజించాలని చెప్పేసి గోపికలు, గోపాల బాలకులు, రాధారాణి మనకు శిక్ష ఇస్తారు, టీచింగ్ ఇస్తారు. కాత్యాయన్ని ధనము, ఐశ్వర్యము, బ్రెడ్, సమోసా అడగకూడదు. అడగాలి. నందగోప సుతం మే దేవి, నందగోపము ఆ కృష్ణుని పతి రూపంగా అడగాలి. ఈ విధానంగా మనం కాత్యాయని పూజించాలి. సో అందుకే ఇంకా వేరే ఉన్నది అద్భుతమైన శ్లోకాలతోని. మనం ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు మనం తెలుసుకోలేము. సో తెలుసుకోండి, కృష్ణుడు ఎలాగా అన్ని రూపాలకి, అన్ని దేవతలకి స్తోత్రమో, అన్ని శక్తికి అన్నిటికీ స్తోత్రం శ్రీమతి శ్రీ రాధారాణి. సో అందుకే కాత్యాయని తాలూకా గాయత్రి ఒకటి ఉన్నది. ఏంటి? కాత్యాయని సర్వభూతేషు బంధనో శక్తి రూపిణే సంస్థిత నమస్తుతే నమస్తుతే నమో నమః. కాత్యాయనికి ఈ విధంగా పూజించాలి. ఏంటి? బంధన శక్తి రూపిణో. ఈ గోపికులు అందరూ కాత్యాయని సర్వభూతేషు బంధన శక్తి రూపేణో బంధించాలి. అని బంధనం అంటే ఏంటి తెలుసా? బంధనం అంటే నమస్కరించడం, స్తుతి చేయడం. మనం రేపు కాత్యాయన్ని స్తుతి చేస్తాం. ఏమని స్తుతం చేస్తాం? కృష్ణుని మాకు పొందాలి, కృష్ణ ప్రాప్తి అవ్వాలని బంధనం చేయాలి. అప్పుడు కాత్యాయని అత్యధిక ప్రసన్నం అవుతారు. ఇది కాత్యాయని గాయత్రి. బంధనే స్తుతి దేవి నమస్తుతే నమస్తుతే నమో నమః అని చెప్పేసి చెప్తున్నారు. కాత్యాయని సర్వభూతేషు బంధన శక్తి రూపిణి. బంధన శక్తి రూపిణి అట. ఎవరైతే ఏం శక్తి ఇది? ఎవరైతే నమస్కరిస్తారో, కృష్ణ భక్తి కావాలనో అటువంటి శక్తిని ప్రసాదించేవారు ఈ కాత్యాయని. సో రేపు కాత్యాయన్ని, రేపు దుర్గాదేవిని మనం ఏం చేయాలంటే కృష్ణ ప్రాప్తి గురించి మనం అందరం కోరాలి. రేపు కృష్ణుని ప్రసాదం చేసేసి అది దుర్గాదేవిని ఆఫర్ చేసేసి ఆ దుర్గాదేవికి మనం ఏం కోరిక అడగాలి? స్వామి, ఏ దేవి నాకు కృష్ణుని ప్రాప్తి చేసినట్టుగా వరం ఇయ్యు. సో ఆ జైలేర్, ఆ దుర్గాదేవి అతి ప్రసన్నం అయిపోతారు. సో జైలేర్ని, దుర్గాదేవిని ప్రసన్నం చేసే ఒకటే మార్గము. సో అందుకే రేపు మనం అందరూ దుర్గాదేవికి ఈ విధానంగా పూజ చేద్దాం. మీరు రకాలుగా పూజించారు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. అప్పుడు నేను లేపే ఉండేను, మీకు తెలియదు మీరు ఎవరు, నేను ఎవరు. కానీ ఈరోజు నేను చెప్పే విధానంగా మీరు పూజించండి. నేను చెప్పినంటే శాస్త్రం విధానంగా ఏం చెప్తున్నారో ఆ విధానంగా. నేను శాస్త్రానికి వ్యతిరేకం వెళ్ళుకుంటాను. శాస్త్రం ఏ విధానంగా చెప్తుందో ఆ విధానంగా పూజించండి. మరి పూజించి
మీరు ఏ ప్రకారంగా ఫలితం పొందుతారో మీరు ట్రయల్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. రేపు పూజా విధానాన్ని మీరు మార్చుకోండి, మీరు ఆలోచనని మార్చుకోండి. ఈ జగత్తం తాలూకా ఈ జైల్లోని బ్రెడ్ సమోసా కావాలనుకుంటారా? జైలు నుంచి విముక్తి కావాలనుకుంటారా? తెలివైన వ్యక్తులు జైలు నుంచి విముక్తి అవడానికి కలుగుంటారు. కాబట్టి రేపు మనం కాత్యాయని, దుర్గాదేవిని, శ్రీమతి శ్రీ రాధారాణి తాలూకా అంశాన్ని, కృష్ణుని ప్రాప్తి గురించి, కృష్ణ ప్రసన్నం గురించి మనం పూజ చేద్దాం. రేపు దేవిని చక్కగా ఎన్ని రకాలుగా పులిహార, చక్కెర పొంగులు, దద్దోజనం, బూరెలు, గారెలు అన్నీ ఉండండి, కృష్ణుని సమర్పించండి. మరి దుర్గాదేవికి ప్రసన్నం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దుర్గాదేవి ముందు 108 సార్లు, లేదంటే 200 సార్లు, 300 సార్లు, ఒక 3 మాలలో 4 మాలలో చేయండి. దుర్గాదేవి ఏ ప్రకారం ప్రసన్న అవుతారో ఇంకా ఏ విధానంలో ప్రసన్నం అవ్వలేరు. సో రేపు పూజా విధానం ఈ విధానంగా చేయాలని మరీ కోరుకుంటున్నాం. దుర్గాదేవిని అతి ప్రసన్నం చేయడానికి ఇది ఒక అతి అద్భుతమైన సర్వోత్కృష్టమైన మార్గం. సో అందరూ దయచేసి ఇప్పుడు భగవంతుని ప్రసన్నం చేయడానికి ఒక మాల చేయండి. ఈ రోజు నుంచి ప్రారంభించండి. రేపు ఎవరైతే మాల చేయకుంటున్నారో, నామం చేయకుంటున్నారో, మరి 2 మాల 3 మాల చేస్తున్నారో, రేపు విజయదశమి. రేపు 6 నుంచి 7:15 వరకు మంచి ముహూర్తం, దిగ్విజయ ముహూర్తం. రేపు నుంచి నేను ఖచ్చితంగా 5 మాలు చేస్తాను, 6 మాలు చేస్తాను, 10 మాలు చేస్తాను సంకల్పం చేసి రేపు నుంచి ప్రారంభిస్తే చాలా మంచిదట. ఎవరైతే మాల చేయకుంటున్నారో అంటే నామపూర్వకంగా, సంఖ్యాపూర్వకంగా, అటువంటి వ్యక్తి రేపు సంఖ్యాపూర్వకంగా నామం చేయాలి. రేపు సంకల్పం చేసుకోవాలి. 6 నుంచి 7:10 వరకు నామం చేయండి. అట్లీస్ట్ ప్రతిరోజు నేను 5 మాలు చేస్తాను, 6 మాలు చేస్తాను, లేదంటే 16 మాలు చేసిన వ్యక్తితో సర్వోత్తమం. సో రేపటి నుంచి మనం దుర్గాదేవికి ప్రార్థన చేసి రేపు మాల చేద్దాం. హరే కృష్ణ.